నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ 11 ఏళ్ల బాలికపై కామాంధుల పైశాచికం వివస్త్రను చేసి కళ్ళు పీకేసి చెవులు మెడపై ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ కాలువలో 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. ఆ బాలిక నగ్నంగా ఉంది. శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారణంగా ఆ బాలికపై హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించారు. ఈ సంఘటన జిల్లాలోని శ్యామ్ సుందరపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం 5వ తరగతి చదువుతున్న ఈ బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం రాత్రంతా వెతికారు. అయినా ఆమె కనిపించలేదు. దీని తర్వాత వారు అంగుల్ సదర్ పోలీస్ స్టేషన్లో బాలిక మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఉద్యమం గ్రామంలోని ఒక మురుగు కాలువలో బాలిక మృతదేహం కనుగొనబడింది. ఆ తర్వాత ఈ వార్త అక్కడ దావానంలా వ్యాపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అంగుల్ ఎస్పీ రాహుల్ జైన్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫారెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలంలో ఉన్నాయి. వారు సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక శరీరంపై గాయాల గుర్తులు, మృతురాలి శరీరంపై మెడ, చెవులు, కళ్ళ దగ్గర లోతైన గాయాల గుర్తులున్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. చెవులు తెగిపోయి కళ్ళు పీకినట్లున్నాయని, ఇవన్నీ చూసి బాలికపై హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రోడ్డును దిగ్బంధించిన గ్రామస్తులు బాలిక మృతదేహం చూసిన వెంటనే ఆగ్రహించిన గ్రామస్తులు వెంటనే షబల్భంగాకు వెళ్లే రహదారిని దిగ్బంధించారు. దీంతో అంగుల్ అలాగే బంటల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ప్రజలను శాంతింపజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని అంగుల్ ఎస్పీ రాహుల్ జైన్ తెలిపారు. ఫారెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్, పోలీసు బృందం సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలిక కోసం వెతికిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.